సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చని తప్పుదోవ పట్టించడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును కూడా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. తగుదునమ్మ నాకేంటి సిగ్గన్నట్టు ఇదేదో చంపపెట్టు బీఆర్ఎస్కే తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది అని రకరకాలుగా మాట్లాడే తీరును చూస్తే ఏమాత్రం కూడా రాజ్యాంగం పట్ల, వారు చేసిన చట్టాల పట్ల ఏ పాటి గౌరవం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ చట్టాన్ని తెచ్చింది ఎవరండి? యాంటీ డిఫెక్షన్ యాక్ట్ను, ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. 1985 సంవత్సరంలో 1/3 మెజార్టీ ఉంటే స్ప్లిట్ కావచ్చు అని చెప్పని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. 3 వంతుల్లో 1 వంతు కనుక విభేదిస్తే వారు పార్టీ మారొచ్చనే మొదటిసారిగా చట్టాన్ని తీసుకొచ్చిందే మీ పార్టీ ప్రభుత్వం, పొదస్తమానం మీరు దలుచుకునే రాజీవ్ గాంధీ గారు. తర్వాత ఇది సరిగా లేదు, దీంట్లో ఇంకా లోసుకులు ఉన్నాయి, ముగ్గురు కలిసి ఒక్కరు విభేదిస్తే ఇది సరైనది కాదు, మెజార్టీ ఉంటారు కదా అంటే 1 వంతు విడిపోతే 2 వంతుల మెజార్టీ కనుక మెజార్టీ అభిప్రాయానికి ఇది భిన్నమైనటువంటి చట్టం అని చెప్పని మళ్ళీ అనేక చర్చలు, అనేక పరిణామాలు దేశంలో జరిగాక 2003వ సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం 2/3 మెజార్టీ ఉండేలాగా అది మెర్జర్ 3 వంతుల్లో 2 వంతులు కనుక విభేదించి వెళ్తే అదే లెజిస్లేచర్ పార్టీ అవుద్ది లేదా మెర్జర్ అవుద్ది అని చెప్పి చాలా స్పష్టంగా చట్టం అనేది రూపొందించారు. ఎందుకు 85లో మొదటిసారి చట్టం చేస్తే దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దుకొని 2003లో ఇంకొక చట్టం తీసుకొచ్చాం, 91 రాజ్యాంగ సవరణ ద్వారా. ఇవాళ మరొక సమస్య వచ్చింది. ఏంటది? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు పార్టీ మారిన వారి పైన. మరి స్పీకర్ నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఎంత సమయంలో తీసుకోవాలి అనే నిబంధనలకు సంబంధించి ఈరోజు చర్చ జరుగుతున్నది. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంలో హైకోర్టులో మేము కేసు వేయడం జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది, స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు గారు హైకోర్టుకి తిరిగి అప్పీల్ చేసుకొని డివిజన్ బెంచ్కి పునరాలోచించమని చెప్పారు. డివిజన్ బెంచ్ స్పీకర్ని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు, నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉంది, కాల పరిమితిని న్యాయస్థానం విధించలేదని డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ డివిజన్ బెంచ్ తీర్పుని మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాం. సుప్రీంకోర్టు అనేక రకాలుగా వాదోపవాదాలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ పంపించి, ప్రభుత్వ స్పీకర్కు నోటీస్ పంపించి అనేక వివరణలు తీసుకొని తదనంతరం నిన్న ఇచ్చిన తీర్పు ఏం చెప్పారు? స్పీకర్ గారు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇలా ఇప్పటికి 10 నెలలు గడిచిపోయింది. మేము 3 నెలలు గడివిస్తున్నాం, సరి అయిన నిర్ణయం తీసుకోండి అని చెప్తూనే కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. చట్టపరమైన కొన్ని అంశాలు ఇంకా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. ఏంటి దాని అర్థం? ఖచ్చితంగా స్పీకర్కి ఒక పరిమితి ఉండాలని, లేదా మారిన వెంటనే పార్టీ మారిన వెంటనే డిస్క్వాలిఫై అయ్యేలా ఒక మార్పు అనేది చట్టంలో తీసుకురావాలని, ఇంకా పకడ్బందీ బలమైన చట్టాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని నర్మగర్భంగానే సుప్రీంకోర్టు చెప్పింది.
ఇక్కడ చర్చ ఏంటి? 3 నెలల్లో తీర్పు నిర్ణయం తీసుకోమనమని తీర్పునిస్తే మీ సంతోషం, మీ సంబరాలు, కాంగ్రెస్ మాట్లాడుతున్న మాటలు చూస్తే గెలుపు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోరా 3 నెలల్లో? ఈ శాసనసభ్యుల సభ్యత్వాన్ని మరి రద్దు చేస్తారా, లేదా పార్టీ మారలేదంటారా, లేకపోతే మేము దీన్ని పట్టించుకోం, మా స్పీకర్కి గడువు విధించే అధికారం ఎవరికి లేదని చెప్తారా? ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరగాలి. యావత్ తెలంగాణ సమాజం కూడా గమనించాలి. ఏమన్నంటే నిన్న మా మీద ఒకటే దాడి చేస్తారు, మీరు తీసుకోలేదా, మీరు తీసుకోలేదు. మీరు చేసిన చట్టంలో నిబంధనకు అనుగుణంగానే మేము తీసుకొని ఉండొచ్చు కాక, ఏది 2/3 మెజార్టీ ఉంటే మెర్జి కావచ్చనే ఫిరాయింపుల చట్టం ఏదైతే రూపొందించిందో ఆ రూపకల్పనలో భాగంగానే 2/3 మెజార్టీ ప్రకారం మా పార్టీలో చేరారు, మేము మెర్జీ చేసుకున్నాం. అయినా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారు ఎన్నికల సందర్భంలో? ప్రజలకు ఏం చెప్పారు? అనేక వేదికల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి, వీడియోస్ యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే రేవంత్ రెడ్డి గారు మాటలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలని రాళ్ళు తీసుకొని కొట్టి తరమండి, గ్రామాలకు రానివ్వవాకండి, ఇట్లాంటి నీచులకి ఓట్లే ఇవ్వకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్యభరితంగా చాలా ఆవేశపూరితంగా నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా, ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? బరి తెగించి చట్టాన్ని అతిక్రమించి, మీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా. కోర్టు తుర్పార పట్టింది కదా, కోర్టు అంతర్గతంగా మాట్లాడిన అంశాలని మీ తలకెక్కడం లేదా, మీ నెత్తికెక్కడం లేదా? 10 నెలలు గడిచింది కదా, స్పీకర్ గారికి తీరడం లేదా నిర్ణయాలు తీసుకోవడానికని? సుప్రీంకోర్టు వ్యాఖ్యలని చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా తగుదనమని ఇంకా నవ్వుతూ టీవీలలో మాట్లాడడం, చెంపపెట్టని ఇంకా దబాయించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. ఎంత అవమానకరం అండి! ఈ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి ఉండాలి కదా. చీయని ఒక పక్కన జనం చీకొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్న విలువ ఏంటి? ఆ పార్టీలో మీకు దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రజల పార్టీ మీద గుర్తు మీద మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత పార్టీలో నుంచి మీరు ఎన్నికైతే సిగ్గు లజ్జ తప్పి ఆ పార్టీలో చేరి దిక్కు దివాన లేకుండా మీ బేలతనాన్ని ప్రజలు అసహించుకుంటుంటే, అవమానపరుస్తుంటే, కోర్టు మొట్టికాయలేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు మీరు? వీళ్ళ పట్ల మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఒక పక్కన కోర్టు అంటుంటే, ఇంకా మీరు రాజీనామా చేయకుండా ఇంకా మీరు ఆ పదవిని పట్టుకొని వేలాడడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువలకి, ప్రజలకి ఇలాంటి నేతలు ప్రజాప్రతినిధులు ఇస్తున్న గౌరవాన్ని ఖచ్చితంగా యావత్ తెలంగాణ ఖండించాలి. ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు లాంటివి. ఏ పార్టీ అయినా చట్టం ఏదైతే చెప్పిందో 2/3 మెజార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చెప్పిందో 2/3 మెజార్టీ కాకుండా పార్టీ మారడం అనేది తప్పది. దాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి. చిన్న లొసుకులను ఆసరగా చేసుకొని నెలల ధరబడి స్పీకర్ గారు దగ్గర పెట్టుకొని నిర్ణయం తేల్చకపోవడం కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ న్యూట్రల్ ప్రతినిధిగా ఉండాల్సిన స్పీకర్ స్వతంత్ర నిర్ణయాలు, రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్పీకర్ అత్యంత కీలకంగా రాజ్యాంగాన్ని
గౌరవించి అత్యంత కీలకమైన హోదాను అనుభవిస్తున్న స్పీకర్ పార్టీ రాజకీయాలకి మడుగులొత్తుతూ కాలయాపన చేయడం అనేది, దాటవేయడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తాను. సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా, బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా, మీ ప్రజలు ఏ పార్టీ అండ ఉన్నారు, వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు, నిజంగా మీకు మీ మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? మేము స్పీకర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలని మీకు ఏమాత్రం చీము రక్తం ఉన్నా తక్షణమే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా పరిణామాలు గమనిస్తున్నాం. ఎక్కడి పాలన అక్కడే. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు పోయింది. తప్పించుకోవడం కోసం నిత్యం ఢిల్లీలు. ఈ సంవత్సరంన్నరలో 50 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఎంత డబ్బు దండగా ప్రజాస్వామ్యం ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పాత్ర నిర్వర్తించాల్సిన ఈ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నిత్యం సమయాన్ని ఢిల్లీ పర్యటనలకే కేటాయిస్తే నిన్ను ఏమనాలి? ఏ రకంగా ఈ ముఖ్యమంత్రికి గౌరవం అనేది తెలంగాణలో నిలుస్తున్నదనేది గుర్తు చేస్తున్నాం. నిధులు లేవన్నాడు, అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఇవాళ మంత్రుల మధ్యన ఐక్యత లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా పోయినాయి. ఇలా బీసీ వాదమని తన దగ్గర లేనిది, తను చేయలేనిది ఇవాళ ప్రజల ముందు ఎజెండా పెట్టి ఒక డ్రామా రాజకీయాలు చేస్తూ స్థానిక ఎన్నికలను ఫేస్ చేయలేక చట్టం చేసే అధికారం తనకు లేకపోయినా ఇవాళ కేంద్రం మీద మోపి ఎన్నికలను వాయిదా వేస్తున్న తీరు డ్రామాను చూస్తే ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనిచేస్తున్నది, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఏ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనేది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇంకొక సిగ్గుమాలిన విషయం, వారి పార్టీ ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చారు మీనాక్షి నటరాజన్ గారు. ఆమెకు ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తున్నది, ప్యారలల్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నది. సచివాలయంలో మంత్రులతో సమీక్షలు చేస్తుంది. మరి ఫ్యాక్టరీ కర్మాగారం కాలిపోతే అక్కడ పోయి మంత్రులను తీసుకెళ్ళి అక్కడ ఆమె కాంపెన్సేషన్ సంబంధించి ఆమె విచారణ చేస్తుంది, రివ్యూ చేస్తుంది. ఇవాళ ఆమె నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు ఉండగా, ముఖ్యమంత్రి ఉండగా వీరందరి కాదని ఒక ఇన్ఛార్జి పాదయాత్రకి పూనుకోవడం అనేది ఎక్కడ పోతున్నది తెలంగాణ ప్రభుత్వం? ఎక్కడ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ? దిక్కు దివాన లేని విధానం, ఆత్మగౌరవం మంట కలిపి ఇవాళ తెలంగాణని అబాస్పాలు చేస్తున్న విధానం నిజంగా గుండె చెరువవుతుంది. ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే, వారి అరాచకాలు చూస్తుంటే, వాళ్ళ పర్సంటేజీల పాలన చూస్తుంటే, వాళ్ళ భూ కబ్జాలు చూస్తుంటే, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం చెల్లిస్తున్న బిల్లులను చూస్తుంటే, అనేక స్కీముల పథకాలను చూస్తుంటే, వృద్ధులకే కొట్టిన పెన్షన్లు చూస్తుంటే, ఇలా రైతులకే కొట్టిన స్కీములను చూస్తుంటే, అరకొరగా హామీలను అమలు పరుస్తున్న తీరును చూస్తుంటే, ఇవాళ నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా భాష వాడుతూ కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని
ఏ రకంగా వ్యవహరిస్తున్నా కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కమిషన్ల మీద కమిషన్లు వేయడం, నిత్యం వార్తల్లో చర్చ పెట్టడం, అవినీతి జరిగిందని విపరీతమైనటువంటి చర్చకు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారి మీద ప్రతి వేదిక మీద బండబూతులు తిట్టడం, విపరీతంగా వ్యక్తిత్వాన్ని క్యారెక్టరైజేషన్ చేయడం, మళ్ళా పైగా నువ్వు సభకు రాని సంగతి చెప్తాని. మొన్న ఈ మధ్యన ఆయన బండారం కూడా బయటపడ్డది. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఇజ్జద్దిద్దామా, ఎప్పుడు మేము చేసే మా మాటలు విని ఆయన కుంగి కుల్లి చావాలే కేసీఆర్ మా మాటలు వింటూ అని చెప్పని నీ అక్కసు, నీ ప్రవర్తన శైలి చూస్తే నువ్వు తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా లేవు. తెలంగాణని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధుడివై లేదు. నిన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ గారిని కసితో అనేక రకాలుగా అవమానపరచాలనే లక్ష్యంతో ఉన్నామనే అర్థమవుతుంది. అందుకనే అడ్డంగా ఓటుకు నోటు కేసులో దొరికిన నువ్వు, అడ్డంగా ఎమ్మెల్యే కొనుగోలు ఆ విషయంలో దొరికిన బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని పెద్ద ఇష్యూగా మలిచి అదొక ప్రజా సమస్యగా మలిచి ప్రజా సమస్యలు పక్కదో పట్టించడానికి చేసిన కుతంత్రాల్ని చేస్తున్న వికృత ప్రచారాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికి చాలా కాలమైంది, కాలాతీతమైంది, డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నాం. ఈ రకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పినా కూడా వారిలో కనిపించని మార్పును చూస్తున్నాం. అందుకనే బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ ప్రజలకి, సిగ్గుమాలి వ్యవహరిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే ఆసన్నమైంది. ఇవాళ మన సంపదని సృష్టించలేకపోగా ఉన్న సంపదని సరి అయినటువంటి ఎజెండాలో అమలు పరచకుండా, ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయించకుండా అనేక డైవర్షన్ పాలిటిక్స్తో కూడిన ఎజెండాల్ని ముందు పెట్టుకొని వ్యవహరిస్తున్న తీరుని ఖండించాలని భారత రాష్ట్ర సమితి కోరుతున్నది. ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువకులు, మేధావులు, మహిళలు మీకు జరిగిన ద్రోహాన్ని ఖచ్చితంగా నిలదీయాలని వరంగల్ వేదికగా మీడియా సమావేశ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎన్ని అంశాలకు సంబంధించి మీరు చేసినటువంటి ఒక ద్రోహం అనేది ఇక్కడ చాలా కళ్ళగట్టినట్టు ఇవన్నీ పరిదగించిన అంశాలు. అందుకనే నీకు ముఖం లేక మాట్లాడడానికి, నీకు ఎక్కడ ప్రజలకు వెళ్ళడానికి దిక్కుదోచక ఇవాళ ఒక మహిళని, అది ఒక ఢిల్లీ ప్రతినిధిని ఇవాళ రాజకీయంగా ప్రత్యక్షంగా పంపించి ఇవాళ పదవులు ఇస్తామని ఆమెతో చెప్పించి, పదవులు ఇచ్చిన వాళ్ళకి, హామీలు ఇచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వకుండా ఇవాళ మీనాక్షి గారి చేతిలో పదవులు ఇచ్చే అధికారం ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళండి అని నువ్వు చేతులు దులుపుకుంటున్న విధానాన్ని నీ కాంగ్రెస్ పార్టీ నేతలే అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తెరగాలి. యావత్ తెలంగాణ కూడా ఎంత క్రమశిక్షణ రాహిత్యం, ఎన్ని అంశాలకు సంబంధించి నిన్న భూపాలపల్లిలో జరిగిన ఘటన చూస్తే ఇంకా సిగ్గనిపిస్తా లేదా నీకు రేవంత్ రెడ్డి? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఒక మహిళ బర్లను తీసుకొచ్చి అన్యాయంగా అక్రమంగా బర్ల షెడ్డును కూల్చేస్తే బర్లను తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తోలి ఎమ్మెల్యేకి ఇచ్చిన వార్నింగ్ చూస్తే ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ శక్తి ఉంది, ఏ పార్టీ ప్రజల్లో ఆదరణ ఉంది, ఏ పార్టీ గౌరవం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏ గ్రామంలో వెళ్ళినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్న తీరును చూస్తే ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి అనేది ఎక్కడికి దిగజారిందనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. అందుకనే ఢిల్లీలో కూడా నిత్యమైన ఢిల్లీకి, ఈ ఢిల్లీలో ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణకు ముఖ్యమంత్రి అని అర్థం కాని రీతిలో పోనీ ఢిల్లీకి పోయి ఏమైనా చేస్తున్నా అంటే ఢిల్లీలో ఈయనకు అపాయింట్మెంట్ దొరకవు, రాహుల్ గాంధీ దొరకదు, సోనియమ్మ దొరకదు. విచిత్రం ఏంటంటే సోనియా గాంధీ గారు ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి, ఏమని? ఆ సమావేశానికి నేను రాలేకపోతున్నా అని. దానిని నాకు లేఖ రాసిందో, నాకు అదొక నోబెల్ బహుమతో, నాకు ఒక భారతరత్న చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయికి తమ పార్టీ నాయకురాలు రాలేకపోతున్నా అనే దాన్ని
చేసుకుంటున్న ప్రచారాన్ని ఎంత వికృతమైందనేది అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా కూడా గమనించాలి. ఏమరుపాటుగా ఉంటే, అప్రమత్తంగా లేకపోతే, ప్రశ్నించకపోతే, ఆందోళన వ్యక్తం చేయకపోతే ఈ ప్రభుత్వం ఏలుతున్న నేతలు సిగ్గు, లజ్జ, శరం, మానం, మర్యాద అన్ని విడిచి మేము బాగున్నామని నిత్యం ప్రగల్భాలు పలకడానికి ఇంకా సిద్ధపడుతున్నారు. అందుకనే తగిన బుద్ధి చెప్పే ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తక్షణమే 10 మంది ఎమ్మెల్యేల యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి మీ ప్రభుత్వం ఘనపాటి అయితే, ఘనకీర్తి ప్రజల్లో ఉంటే రెఫరెండంగా భావిస్తే ఎన్నికలకు పోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేము కోర్టుకు పోయినాం. చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధమైన చర్య ఇదని మేము కోర్టుకు పోయినాం. నువ్వు కోర్టుకు పోయినావా? ఎందుకు నేను మొదట్లోనే చెప్పిన కదా, ఈ చట్టం ఏంది, కథ ఏందని ఆయన చెప్పిన కదా. కోర్టు న్యాయస్థానాన్ని పోవాల్సి ఉండే, దాంతో నీ డొల్లతనం అర్థమైంది కదా. ఎస్, ఆయన పార్టీ మారడము నాది నైతికత అని చెప్పాడా? చెప్పమని. మమ్మల్ని ప్రశ్నించే ముందు నేరస్తుడు ఒక దొంగ దొరుకుతాడండి. దొంగ దొరికితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. లేదా ఒక లంచగొండి అయినా వాళ్ళు లంచం తీసుకుంటాడు, దొరుకుతాడు. లంచం నేను ఒక్కనే తీసుకుంటాను, అందరు అధికారులు తీసుకుంటారు. వాళ్ళందరిని పట్టుకుంటే నన్ను పట్టుకోండి, వాళ్ళందరిని పట్టుకోలేనప్పుడు నన్ను వదిలేయండి అని అంటారండి. నడుస్తుందా? నువ్వు పార్టీ మారినవా లేదా? అది నైతికత అనేది ఉందా లేదా? నీకు నైతికత లేని మనుషులు మాట్లాడితే ఆ మనుషులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకెందుకండి? ఒక్క నిమిషం మాట్లాడొద్దండి, ఒక్క నిమిషం. ఇంకా చెప్పండి. నైతికత లేని వ్యక్తులు ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము అంటున్నాం, మీరు చేసిన చట్టానికి బద్ధంగానే ఫిరాయింపులు అనేటివి జరిగినాయి. 2/3 మెజార్టీ ప్రకారం మాలో మెడ్ చేయారు. అది తప్పని తెలిస్తే మీరు కూడా కోర్టుకెళ్ళి మీరు కూడా మేము పోరాడినట్టు న్యాయస్థానాల్లో పోరాడాల్సి ఉండే. సుప్రీంకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో 1వ సారి 2వ సారి పోరాడి 3వ సారి సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము బ్రహ్మాండంగా వాదించి సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఒప్పించి మెప్పించి వారు చేసింది తప్పని ఇవాళ తీర్పునిప్పించగలిగాం. మా నైతికతను ప్రశ్నించే నైతికత మీకెక్కడదండి? థ్యాంక్ యూ వెరీ మచ్.